నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసేసింది. వెంకట్ అనే విద్యార్థి బోధన్లోని బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. వెంకట్పై 6 ఇంటర్ విద్యార్థులు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన వెంకట్ ప్రాణాలు కోల్పోయాడు. వెంకట్ను గాంధారి మండలానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. నిందితులైన 6 ఇంటర్ స్టూడెంట్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక 4 పిల్లలు ఏకంగా కూడి ఆ బాబును ఒకే రూమ్లో బంధించి చాలా చిత్రహింసలు పెట్టి రాత్రి 10:30 నుండి 11 గంటల ఆ ప్రాంతంలో చంపేయడం జరిగింది. అలాగే వాళ్ళ దోస్తులు, మా గాంధారి మండల్ దోస్తులు ఆ విషయాన్ని గమనించి ఆ శబ్దాన్ని విని ఆ పిల్లలందరూ ఆ రూమ్ పైకి రావడం జరిగింది. ఆ రూమ్కి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆ 4-5 పిల్లలు కలిసి ఆ బాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ లోపే ఇంకో 4 కలిసి ఎవరైతే ఆ పిల్లలు ఆ బాబు పైన దాడి చేసిరో ఆ 4-5 ఆ విద్యార్థులను ఈ పిల్లలు పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. పట్టుకొచ్చి మన పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగింది. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఇస్తారు. విఘ్నేష్, చెప్పండి. సో అందరూ కూడా ఇంటర్ విద్యార్థులు అంటే కనుక మైనర్లే అని చెప్పాలి. ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. ఈ క్రూర ప్రవృత్తి ఏ రకంగా చూడాలి? ఏం చెప్తున్నారు పోలీసులు? హతుడి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండకు చెందిన వెంకట్ అనే యువకుడు బోధన్లో చదువుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బీసీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. అతను ఇప్పుడు ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఆ హాస్టల్లో ఇంటర్ విద్యార్థుల విషయంలో కొంతమంది ఏదైతే హాస్టల్లో వార్డెన్ లేని సమయంలో వార్డెన్ చెప్తూ ఉంటాడని చెప్పి సమాచారం అంతా ఉంది. కొంత ఇన్ఛార్జ్ గా చూసుకో, విద్యార్థులను చూసుకో, వాళ్ళను క్రమశిక్షణ పెట్టేలాగా చూసుకో, రాత్రి సమయంలో కూడా చూసుకో అని చెప్పి హాస్టల్ వార్డెన్ కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భంలో అతను కొంత ఇన్ఛార్జ్ గా వ్యవహరించేవాడని చెప్పి సమాచారం అవుతుంది. ఈ ఇన్ఛార్జ్ గా వ్యవహరించే విషయంలోనే ఇంటర్ పిల్లలకి, కొంతమంది డిగ్రీ పిల్లలకు కూడా ఈ వెంకట్ కి మధ్య కొంత ఇగోస్ వచ్చాయని చెప్పి తెలుస్తా ఉంది. ఈ ఇగోస్ వల్లనే అప్పుడప్పుడు గొడవలు జరిగాయి. ఆ గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. రీసెంట్ గా జరిగిన ఘర్షణ నేపథ్యంలో పిల్లలతో కూడా మనసులో పెట్టుకుని రాత్రి మన ఈ వెంకట్ పడుకున్న తర్వాత అతని మీద దాడి చేశాడని చెప్పి అంటున్నారు. 6 విద్యార్థులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం ఉంటుంది. 6 ఇంటర్ పిల్లలు కావడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి నేర ప్రవృత్తి, మీరు అన్నట్టు నేర ప్రవృత్తి, ఇట్లాంటి సమయం చదువుకుంటున్న సమయంలో ఇట్లాంటి ఆలోచనలు రావడం, దాడి చేయాలని అనుకోవడం చాలా ఘోరమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి చెప్తున్నారు. అట్లాంటి దాడిలో వెంకట్ చనిపోవడం అనేది ఒకసారి విషాదం నింపింది. వాళ్ళ ఏదైతే తండ్రిలో కూడా విషాదం నింపింది. అతను ఇక డిగ్రీ చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలని, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలి, వాళ్ళ కళను నెరవేర్చాలని చెప్పి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి సంఘటన జరిగి అతను చనిపోవడం అనేది ఒక్కసారిగా కుటుంబంలోని అందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం బీసీ హాస్టల్ ముందు ఆందోళన చేస్తున్నారు. తండ్రి నుంచి పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చారు. తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు 6 ఇంటర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ వాటిని కూడా పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటన చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.